హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోజు తినే కూరలు బోర్ కొట్టినప్పుడు నోటికి రుచిగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక కారం రెసిపీని చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే ఈ కారాన్ని ఒక్కసారి ట్రై చేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ కారాన్ని వేసుకొని ఒక్కసారి రుచి చూసారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. అంతేకాకుండా జస్ట్ 5 నిమిషాల్లో ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకొని వారం రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని, ఈ ఆవాలు మెంతుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో మనం ఈ ఆవాల్ని అండ్ మెంతుల్ని చాలా చిన్న మంట మీద ఇవి కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మనకి ఆవాలు కొంచెం చిటపట్లు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. నేను ఇక్కడ 4 పెద్ద క్యారెట్లని పైన తొక్క తీసేసి ఇలా తురుముకొని తీసుకున్నాను. ఈ తురుము కూడా మరీ చిన్నగా కాకుండా అలాగే మరీ పెద్ద హోల్స్ ఉండే వైపు కాకుండా మీడియం హోల్స్ ఉంటాయి కదా, ఆ మీడియం హోల్స్లో చక్కగా తురుముకొని ఈ క్యారెట్ని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న 2 కప్పుల క్యారెట్లకి ఏవేవి ఎంతెంత వేసుకోవాలనేది కరెక్ట్గా చెప్తాను. ఖచ్చితంగా మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా కుదురుతుంది. సో ఇలా క్యారెట్ తురుముని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకున్నాను. అండ్ అలానే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకున్నాను. అండ్ అలానే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా, ఆ ఆవాలు మెంతుల పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 నుంచి 15 వరకు వేసుకోండి. ఇలా కారాన్ని, ఉప్పుని, ఆవాలు మెంతుల పొడిని అండ్ వెల్లుల్లిని వేసుకొని వీటిని ఈ క్యారెట్ తురుములో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ కారానికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే కారాలకి ఇది నిల్వ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా కొంచెం నూనెని ఎక్కువే వేసుకోవాలి. మీరు కావాలంటే మీ ఇష్ట ప్రకారం తగ్గించి కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే ఈ కారం అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట. సో నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. సో మనకి ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఆ నూనె వేడికే కరివేపాకు మనకి చక్కగా వేగిపోతుంది అనమాట. సో కరివేపాకు కూడా ఇలా వేగిన తర్వాత ఈ తాలింపుని వేడిగా ఉన్నప్పుడే ఈ క్యారెట్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు కలిపితే చక్కగా కలిసిపోతుంది అనమాట. సో ఇలా తాలింపు అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ కారం అనేది మరింత రుచిగా ఉండడం కోసం చూసారా, ఈ సైజులో ఉండే నిమ్మకాయ ఒకటి తీసుకొని ఆ నిమ్మకాయ రసం మొత్తాన్ని కూడా ఈ క్యారెట్ కారంలో వేసుకోండి. ఇలా నిమ్మకాయ రసం వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఈ క్యారెట్ కారం అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. క్యారెట్ తినని పిల్లలకి ఇలా క్యారెట్ పికిల్ చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది క్యారెట్ కారం అనేది చూడడానికి మంచి రంగులో అలాగే తినడానికి చాలా రుచితో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా చక్కగా 5 నిమిషాల్లో క్యారెట్ కారాన్ని ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ క్యారెట్ కారం కొంచెం వేసుకొని మీకు అలవాటు ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, ఇక ఏ కూరలు కూడా పనికిరావు, అమృతంలాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు.
తప్పకుండా ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. మీకు ఎంత బాగా నచ్చిందో మీరు కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఈ క్యారెట్ కారం రెసిపీ మీకు ఎలా కుదిరింది, అలాగే టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.